దీపే తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న దశరథ ఇన్నాళ్ళకి దీప తన కన్న కూతురని దశరథ తెలుసుకోబోతున్నాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, డాక్టర్ నిజం చెప్పండి, జ్యోత్స్న శాంపిల్స్ సుమిత్రతో మ్యాచ్ అయ్యాయా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ వైపు చూస్తుంది డాక్టర్. అయితే కార్తీక్ అయితే చెప్పొద్దని సైగ చేస్తాడు. ఏంటి దశరథ్ గారు, నేను అబద్ధం చెప్పానని అనుకుంటున్నారా? నా మీద మీకు నమ్మకం లేదా అని అడుగుతూ ఉంటే, మీ మీద నమ్మకం ఉంది కాబట్టే నా కూతుర్నైనా నేను అనుమానిస్తున్నాను, కానీ మిమ్మల్ని అనుమానించడం లేదు. ఆ రోజు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని మీరు వచ్చినప్పుడు జ్యోత్స్న అయితే మీరు తప్పుగా శాంపిల్స్ అన్నీ కూడా చూశారు, సరిగ్గా టెస్ట్ చేయలేదని మిమ్మల్ని విమర్శించింది. అప్పుడు కూడా నేను మీకే సపోర్ట్ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు అదే శాంపిల్స్ తీసుకువచ్చి మ్యాచ్ అయ్యాయి అంటున్నారు. అప్పుడు మ్యాచ్ కానివి ఇప్పుడు ఎలా మ్యాచ్ అయ్యాయి? మీరు దేంట్లోనూ కూడా పొరపాటుగా కూడా తప్పు చేయరని నాకు తెలుసు డాక్టర్. మీ గురించి నాకు బాగా తెలుసు కదా. అప్పుడు తప్పు జరగలేదన్నారు, మరి ఇప్పుడు ఎందుకు మీరు అబద్ధం చెప్పి తప్పు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే డాక్టర్ షాక్ అయిపోతూ ఉంటుంది. దశరథ్ గారు, నిజంగా మీరు చాలా గ్రేట్ దశరథ్ గారు. నేను తప్పు చేయలేదని, తప్పు చేయనని మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీకు నేను వమ్ము చేశాను, మీకు అబద్ధం చెప్పాను. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది. సారీ కార్తీక్, దశరథ్ గారు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆయన నమ్మకాన్ని ఇక నేను వమ్ము చేయలేదు. ఇక ఆయన దగ్గర నేను అబద్ధాలు ఆడలేను అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే కాదు విని, ఏంటి కార్తీక్ కూడా ఈ విషయం తెలుసా అని అంటూ ఉంటే, తెలుసు, మీ కన్న కూతురు ఎవరనేది కూడా కార్తీక్కి తెలుసు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రే కార్తీక్, ఏంట్రా ఇదంతా? నిజాలన్నీ కూడా తెలిసి ఏమీ తెలియనట్టు ఎందుకురా నువ్వు నటిస్తున్నావు? చెప్పు, మరి మీ అత్తకి ఆపరేషన్ ఎలా చేయాలనుకున్నావు అని అంటూ ఉంటే, అత్తకి ఆపరేషన్ జరుగుతుంది మావయ్య, అత్త బ్రతుకుతుంది, తన కూతురే అత్తని బ్రతికించుకుంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అదే ఎవరు ఆ కూతురు? ఎవరు నా కూతురు? చెప్పు కార్తీక్, ఏంటిదంతా? నీకు ఏదో నిజం తెలుసు, అందుకని నువ్వు ఇంట్లో ఒక డ్రైవర్గా పనిచేస్తున్నావు. మమ్మల్ని వదిలి వెళ్ళలేక మాకేదో జరిగిపోతుందని భయంతోనే ఎన్ని అవమానాలు భరిస్తూ అక్కడే ఉన్నావు. చెప్పరా, ఎవరు నా కూతురు అని అంటూ ఉంటే, మీ కూతురు దీపే దశరథ్ గారు అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక. అప్పుడే కార్తీక్తో, ఎందుకు కార్తీక్ ఇంకా నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావు? ఇక నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. దశరథ్ గారికి జ్యోత్స్న తన కన్న కూతురు కాదని ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఆయన అనుమానం ఆయన వరకే ఉండిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే తన భార్య ప్రాణాల్ని జ్యోత్స్న కాపాడుతుంది అని తెలిసేసరికి అది నిజమా కాదా అని నా దగ్గరికి వచ్చారు. ఇక అలాంటి మంచి వ్యక్తిని మనం మోసం చేయలేము. దీపే మీ కన్న కూతురు, తన బిడ్డని చంపుకొని మీ భార్యని కాపాడుతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. బిడ్డని కోల్పోయా అని అనగానే, అవును, ఎందుకంటే సుమిత్ర గారికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు, కానీ సుమిత్ర గారికి ఉన్న ఒకే ఒక్క కూతురు వల్లే ఆవిడ ప్రాణాలతో బ్రతుకుంటుంది. కూతురే బోను మ్యారో ఇవ్వాలి. దీప శాంపిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి దశరథ్ గారు. దీప కడుపుతో ఉన్నందు మూలన దీప కాపాడగలదు వాళ్ళ అమ్మని అని అంటూ ఉంటే, ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. లేదు, నా కూతురు తన తల్లితనానికి దూరం కాకూడదు, కడుపులో బిడ్డ చనిపోకూడదు అని అంటూ ఉంటాడు. మరి తప్పదు దశరథ్ గారు, తల్లినో బిడ్డనో ఎవరొకరిని దీప త్యాగం చెయ్యాలి అని అంటూ ఉంటే, అలాగన్నప్పుడు దీప తన బిడ్డని త్యాగం చేస్తానంది అని చెప్తూ ఉంటుంది. లేదు, నా కూతురికి నేను అంత ద్రోహం చేయలేను, నా భార్యని కాపాడుకుంటాను, నా కూతుర్ని తన కడుపులో ఉన్న బిడ్డని కూడా కాపాడుకుంటాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఎలా మావయ్య, ఎలా సాధ్యం? అత్తకి దీపే బోనుమారో ఇవ్వాలి, అత్త రక్త సంబంధికులే కదా అత్తని కాపాడేది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే రే కార్తీక్, నువ్వు కంగారు పడుకురా, అత్తకి రక్త సంబంధికులు ఉన్నారు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక ఆ మాట విని కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు.
అప్పుడే కార్తీక్ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు మావయ్య అని అడుగుతూ ఉంటే అవునరా సుమిత్రకి సొంత అన్నయ్య ఉన్నాడు అని చెప్పంగానే అప్పుడు ఇక డాక్టర్ అయితే ఈ విషయాన్ని ఎన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారు మీరు అని అడుగుతూ ఉంటే ఏం లేదు డాక్టర్ మీరు జ్యోత్స్నాకి నుంచి బోనిమారో తీసి సుమిత్రని కాపాడొచ్చన్నారు. సుమిత్రకి అన్నయ్య ఉన్నాడనే విషయం ఎందుకు చెప్పలేదంటే సుమిత్ర వాళ్ళ అన్నయ్య మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మా మీద కోపంతో ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడే ఒక కంపెనీ పెట్టుకొని ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను మాతో మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలోనే అతను ఢిల్లీలో ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతను ఢిల్లీలోనే ఉంటున్నాడు. నాకు అనుకోకుండా ఒక ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు, ఎలా ఉన్నావు బావా అని. ఇక నేను అతనికి రిప్లై ఇవ్వలేదు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక అది విని ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంకెందుకు మావయ్య ఆలోచిస్తున్నావు, అతనికి వెంటనే ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక వెంటనే ఫోన్ అయితే చేస్తాడు దశరథ. ఇక ఫోన్ చేయడంతో నేను దశరథని మాట్లాడుతున్నాను, ఇలాగా పరిస్థితి ఉంది మీ చెల్లికి అని అంటూ నిజాన్ని చెప్తాడు. సుమిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళ అన్నయ్య నేను వస్తాను బావా, నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని కార్తీక్ హారిక అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. కార్తీక్ దేవుడున్నాడు కార్తీక్, మీ బిడ్డ ఆయుష్ గట్టిదే, ఇక దీప తన బిడ్డని త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఈ విషయం మన మధ్య ఉండాలి, 4వ కంటికి తెలియకూడదు, తెలిస్తే మాత్రం అతన్ని ఇక్కడి దాకా రానివ్వరు మావయ్య, అర్థమైందా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అర్థమైందిరా, నువ్వు జ్యోత్స్న గురించే కదా అంటున్నావు, నాకు అర్థమైంది, ఈ విషయం ఎవరికి కూడా తెలియనివ్వను, కానీ దీపకు మాత్రం చెప్పరా, తను పిచ్చిది, తన బిడ్డని కోల్పోతున్నందుకు చాలా ఏడుస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. చెప్తాను మావయ్య చెప్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక ఇంటికైతే వెళ్తాడు కార్తీక్ అయితే దశరథని తీసుకొని. అప్పుడు ఇక ఆ రాత్రిపూట వచ్చిన దశరథని చూసి అంటూ ఉంటుంది కాంచన, ఈ టైంలో వచ్చావేంటన్నయ్యా అని. కంగారు పడకమ్మా, మామూలుగా వచ్చానంతే అని అంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే దీపని పిలుస్తాడు కార్తీక్. దీపని పిలిచి ఇక అంటూ ఉంటాడు, దీప మీ నాన్నొచ్చారు అని అనంగాల్ని నాన్నేంట్రా, అన్నయ్యని సారు అని లేకపోతే బాబాయ్యనో పెద్దనాన్ననో పిలవాలి కానీ అని అంటూ ఉంటే నాన్న అని పిలిస్తే తప్పే ముందులే కాంచన, ఎలాగో తన పెళ్ళి దగ్గరుండి మేమే కదా చేసింది అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వు నాన్న అనే పిలువమ్మా నన్ను అని అంటూ ఇక గుండెలకు హత్తుకుంటాడు దీపని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.